మీ 18 రోజుల జైలు జీవితం మీలో తెచ్చిన మార్పేంటి సార్? ఏముంది కింద పడుకోవడం నేర్పిందంతే. హ్మ్. నా పళ్ళు నేను కడుక్కోవడం నేర్పిందంతే. ఇప్పుడేం పళ్ళేలు కలవం కదా! ఇక్కడ పడేసేస్తాం. హ్మ్. కింద పడుకోం కదా! హ్మ్. మంచం మీద, పరుపు మీద పడుకుంటాం. అది కింద పడుకోవటం. కాకపోతే అక్కడ కమోడ్ ఉంది. హ్మ్. సో, ఆ ప్రాబ్లమ్ రాలేదు. బాత్రూమ్, ల్యాబరేటరీ ప్రాబ్లమ్. హ్మ్. హ్మ్. సరే వేడి నీళ్ళు కావాలంటే కొద్దిగా దూరం వెళ్ళి అక్కడ బాత్రూమ్ చేయాలి. బకెట్ తీసుకొని. హ్మ్. బకెట, సబ్బు, మగ్గు, టవలు మనం భుజాన వేసుకుని పట్టుకుంటూ వెళ్ళి అక్కడ తీసుకోవాలి. హ్మ్. ఇవన్నీ చూసినప్పుడు నాకు స్టూడెంట్ లైఫ్‌లో నేను ఆంధ్ర యూనివర్సిటీలో అనాథ ఎదురుగా ఉండేవాడిని ఆ రోజుల్లో. హుహు. ఎస్ఎస్‌లో ఉండేవాడిని. అక్కడ నుంచి ఎస్ఎస్ నుంచి అటాచ్డ్ బాత్రూమ్ ఉండవు. బాత్రూమ్‌కి వెళ్ళాలంటే బకెటు, సబ్బు, టవల్ తీసుకొని వెళ్ళాలి. ఆ బాత్రూమ్ అది గుర్తొచ్చింది నాకు. హ్మ్. సో, నాకేమీ అవేమి పెద్ద బాధాకరమైన అంశాలుగాను, మానసికంగా కుంగిపోయే అంశాలుగాను నేను అనుకోలా. లైఫ్ ఈజ్ లైక్ దట్. ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటాం. మనం మనం వచ్చిందే నాకసలు ఫ్యాన్ లేదు మా ఇంట్లో. మా హ్మ్. మా మా ఫాదర్ ఏ స్మాల్ అడ్వకేట్ బిగినింగ్. బాల్యంలోనా? బాల్యంలో ఫ్యాన్ ఉండేది కాదు. హ్మ్. మా తాతగారు ఊళ్ళో కరెంట్ లేదు. హ్మ్. దీపబుడ్లు పెట్టి చదువుకునేవాళ్ళం. హ్మ్. సో, అయన్నీ చూసిన వాళ్ళం కాబట్టి, ఇప్పుడున్న జనరేషన్ అయితే వేరేగా ఉండే అయన్నీ చూసినాం కాబట్టి ఏం పెద్ద లెక్క అనిపించలేదు. హ్మ్. ఒక కసి. ఏంటో అన్యాయంగా పెట్టారు ఈళ్ళు అనేది ఒక కసి ఉంటది. మళ్ళా దీనికి ఏం జరిగిద్దనే ఆలోచన అంతే తప్ప, ఎక్కడ ఈషన్ మాత్రం కూడా అయ్యో! అనేటువంటి మాట గాని, ఎందుకు ఈ రకంగా చేశామనే పశ్చాత్తాపం గాని ఎప్పుడూ అనిపించలా. 18 రోజులకు బెయిల్ వస్తదని నేను అనుకోలా. హ్మ్. మొట్టమొదట అనుకున్నాను. ఎమ్మటే పీటీ వారెంట్ పడేస్తే ఓహో! ఈళ్ళు పనిలో ఉన్నారు. ఇట్ మే గో 3 మంత్స్ లాగా పోవచ్చు. హ్మ్. ఇంకా కొత్త కేసుల్లో కూడా పెట్టొచ్చు. ఈ లిక్కర్ కేసులో కూడా పెట్టినా పెట్టొచ్చు. హుహు. అనేటువంటి ఆలోచనలు వెళ్ళిపోయాయి. ఎవరు వాస్తవం ఏంటో బయట జరుగుతుందని తెలీదు కదా! హ్మ్. సో, రకరకాలుగా సింగిల్‌గా ఆలోచించుకున్నా. ఎలా గడిచేది? ఎవరన్నా కనిపించేవాళ్ళా? మాట్లాడేవాళ్ళా? హ్మ్. ఉదయం 6:30కి లేసేవాళ్ళం. హ్మ్. ఎగ్గొట్టేవాళ్ళు. లేచి కాసేపు నాకు పేపర్‌లు ఫెసిలిటీస్ ఇచ్చారు. ఓకే. అవి హ్మ్. కూడా 10కి గాని రావు. 10, 11కి గాని రావు. హ్మ్. అంత సెన్సార్ చేసిస్తారు పేపర్స్. హుహు. మనం న్యూస్ ఏమంటే కట్ చేసిస్తారు. అప్పుడు దాకా ఈ లోపలేంటి బ్రేక్‌ఫాస్ట్. హ్మ్. 6:30, 7కి బ్రేక్‌ఫాస్ట్ వచ్చేది. బ్రేక్‌ఫాస్ట్ చేసేవాళ్ళం. మార్నింగ్ టీ వచ్చేది. హ్మ్. ఆ టీ పెద్ద బ్రహ్మాండంగా ఉండేది కాదు కానీ గ్లాసులో టీ వచ్చేది. టీ తాగేవాళ్ళం. హ్మ్. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ వచ్చేది. పులిహోరో లేకపోతే ఇంకోటి పెద్ద హ్మ్. బ్రహ్మాండంగా ఉండేది కాదు. ఏదో లైట్‌గా తినేసేవాళ్ళం. హ్మ్. ఆ తర్వాత ఇక పేపర్ల కోసం ఎదుగుతూ ఉండేవాడిని. పేపర్లు వచ్చాయి 10, 11 మధ్యలో. హ్మ్. భోజనం రూమ్‌లో పెట్టుకొని హ్మ్. ఆ పేపర్లు చదువుకుంటా 12 దాకా వెయిట్ చేసి 12కి భోంచేసేవాడిని. ఆ తర్వాత కాసేపు పడుకునేవాడిని ఎక్కడ కింద. మీ సెల్ దగ్గరికే వచ్చేదా? భోజనం, తెచ్చుకోవాలి కిందకెళ్ళి బ్రేక్‌ఫాస్ట్. హ్మ్. తెచ్చుకోవాలి. హ్మ్. ఆ తర్వాత కాసేపు జమకాన ఉంటుంది. ఆమె పడుకొని నిద్రపట్టేది కాదు. పగులు నిద్రపట్టేది. హ్మ్. కాసేపు అటు ఇటు దొర్లి హుహు. భోంచేసి పడుకొని అటు ఇటు దొరలడం. ఈ పుస్తకాలు కొన్ని వచ్చినాయి. హ్మ్. ఆ పుస్తకాలు, పేపర్లు చదువుకుంటా కాలక్షేపం చేయటం. హ్మ్. అక్కడ ఈ కానిస్టేబుల్స్ ఉంటారు కదా! వాళ్ళతో ఏదన్నా చిట్ చాట్‌గా మాట్లాడుకోవటం. హ్మ్. వాళ్ళ కుటుంబాల గురించి, వాటి గురించి. హ్మ్. ఆ దూరంగా కొంతమంది ప్రిజనర్స్ ఉన్నారు. హ్మ్. అందరూ కూడా అక్కడ పనిచేసేవాళ్ళే. హ్మ్. దే ఆర్ వర్కింగ్ ఇన్ ది ఆఫీస్. ఓకే. దో దే ఆర్ కన్విక్టెడ్. హ్మ్. వాళ్ళతో కాసేపు ఏదో అటు ఇటు మాట్లాడటం. ఏ ఊరు ఏంటి అని తెలుసుకోవడం. హ్మ్. మీరందరికీ తెలిసుంటారుగా? అందరూ తెలుసు. అందరూ నన్ను దూరంగా ఇట్టిట్ట అంటుంటారు నమస్కారం హ్మ్. అని. హ్మ్. సరే వాళ్ళతో మనం మింగిల్ అయ్యే అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు ఎవడన్నా దుర్మార్గుడు నా మీద ఏమైనా చేస్తే దే ఆర్ ది రెస్పాన్సిబుల్ కదా అని. హ్మ్. 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 అప్పుడప్పుడు వెళ్ళి బీపీ చూపించుకుంటూ ఉండేవాళ్ళం. హ్మ్. ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే జలుబు చేసింది ఒక వారం. నిద్ర పట్ల. అప్పుడు పాపం వచ్చి వాళ్ళు ఇది చేశారు. హ్మ్. అలాగే బాత్రూంలో కాలు జారి కొద్దిగా కింద జారాను. కొద్ది చిన్న దెబ్బలు తగిలినాయి ఇక్కడ. ఓకే. ఆ! అన్నీ ఇమ్మీడియట్‌గా వాళ్ళు వచ్చి ఆయింట్మెంట్స్ రాసి ట్రీట్ చేశారు. హ్మ్. సో, ఇలా ఒక భారంగా గడిచేది. రోజు ఇంత ఈజీగా గడిచేది కాదు. చాలా భారంగా. ఎంతైంది టైం అంటే 12 అంటే 12 అనిపించేది. హ్మ్. హ్మ్. అట్లా భారంగా గడిచేది. అట్లాగే గడుపుకుంటా మళ్ళీ 6:30 అయ్యేటప్పటికి లాకప్. హ్మ్. 6:30కి ఇక ఏం చేయాలి కాసేపు పేపర్లు చదువుకొని మళ్ళీ పడుకునేవాళ్ళం. హ్మ్. ఏదైనా 7, 7:30కి ఏం చేయాలో అర్థం కాక పడుకుంటే తెల్లారిపోయినట్టుగా మెలుకువ వచ్చేది. హ్మ్. లేచి బ్యారక్‌లో బయట చూసి ఆ కానిస్టేబుల్ వస్తుంటాడు. 20 నిమిషాలకు ఒకసారి వచ్చి కానిస్టేబుల్ సంతకం పెట్టి వెళ్తున్నాడు. 10 సెల్‌కి వస్తుంటాడు. హ్మ్. ఎంతయిందే టైం అంటే 10:30 అంటాడు. 10:30, 11 పోనీ మీరప్పుడు తెల్లారిపోయిందని 7, 7:30కో పడుకొనుంటారు. పడుకుంటాం. హ్మ్. మళ్ళా కాసేపు అటు ఇటు తిరిగి మళ్ళా లోపల అటు ఇటు తిరిగి మళ్ళా పడుకుంటే 3:30, 4కి మెలుకువ వచ్చేది. హ్మ్. అప్పుడు లేచి కాసేపు అటు ఇటు మెదులుతా ఉండగా 6:30కి వాళ్ళు తీసేవాళ్ళు. మళ్ళీ హ్మ్. టీ వచ్చేది. హ్మ్. ఇట్లా ఒక భారంగా రోజులు గడిచాయి. కాలక్షేపం ఏమి ఉండదు కదా! హ్మ్. ఓన్లీ పేపర్స్.
బయట విషయాలు మనకు తెలియదు. ఆ పేపర్లో కూడా నాకు సంబంధించినటువంటి విషయాలను కట్ చేసి పంపిస్తారు. హైకోర్టులో ఏమైంది, లోయర్ కోర్టులో ఏమైంది, ఏమి ఇన్ఫర్మేషన్ రాదు మనకి. మనకి ఏదైనా లీగల్ అడ్వకేట్స్ వచ్చి మనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు మాత్రమే మనకు అర్థమయ్యేది. ఇలా కొద్దిగా 18 రోజులు కొద్దిగా భారంగా గడుస్తాయి, కాలక్షేపం లేక భారంగా గడిచాయి అంతే. పట్టుదలను కూడా పెంచాయి. ఖచ్చితంగా 18 రోజులు జైల్లో ఉండటం అనేది ఈ జీవితంలో ఏ తప్పు చేయకోకుండా చిన్న విషయం కాదు కదా. ఐఎమ్ నాట్ క్రిమినల్. నేను ఎప్పుడు ఎవరిని బాధించినటువంటి మనిషిని కాదు. మాటలతో వాళ్ళు అపోజిషన్ బాధపడితే బాధపడవచ్చు తప్ప అన్నెసరీగా సీఎంను తిట్టాననేటువంటి కక్షతో దాడి ప్లస్ జైలు, ఈ రెండు అంత తేలిగ్గా జీవితంలో మర్చిపోయేటటువంటి సంఘటనలు కాదు. ఇప్పుడు జైల్లో ఉన్నందుకు నేను పెద్ద బాధపడను సార్, కానీ ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేసి మా పిల్లల్ని తరిమి కాలు పెడితే ఇక చచ్చిపోయినట్టే లెక్క. బతికి ప్రయోజనం ఏంటనేటువంటి భావన కలుగుతోంది. వాడు అమ్మటి రాంబాబు చచ్చిపోయాడు, మళ్ళీ బతకాలంటే ఈ కూటమి కూలిపోతేనే మళ్ళీ బతుకుతాడు మానసికంగా అనేటువంటి పరిస్థితి ఖచ్చితంగా నాకు ఉంటుంది.